బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు స్కెచ్ వేస్తున్నారు. రంగంలోకి ట్రబుల్ షూటర్ హరీష్ రావు దిగారు. క్యాడర్లో జోష్ నింపేందుకు పక్కాగా కేసీఆర్ ప్లాన్ చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా హరీష్కు ప్రమోషన్ దక్కనుందనేటువంటి వార్త పొలిటికల్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతోంది. కేటీఆర్తో కలిసి పార్టీ పునర్నిర్మాణానికి సన్నాహాలు మొదలుపెట్టినట్లుగా సమాచారం. ఇక పంచాయతీ ఎన్నికల్లో దుమ్ము రేపారు హరీష్. గ్రామీణ ప్రాంతాల బాధ్యతలు హరీష్కు అప్పగించారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, కీలకమైనటువంటి బాధ్యతలు హరీష్ రావుకు దక్కబోతున్నాయనేటువంటి మాట, గ్రామాల్లో ముఖ్యంగా సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఆయన తన సత్తా చాటారు అనేటువంటి దానికి సంబంధించి ఏంటి అప్డేట్స్, ఎలా చూడాలి పరిణామాల్ని? సర్పంచ్ ఎలక్షన్స్ లో దాదాపు 4,000 పైన సర్పంచ్ అభ్యర్థులను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలిచారు. సో ఇప్పుడు క్యాడర్ అంతా కూడా ఫుల్ జోష్లో ఉంది. ముఖ్యంగా సర్పంచ్ ఎలక్షన్స్లో ఎక్కడ కూడా బీఆర్ఎస్ అంత ఫోకస్డ్గా, అంటే గ్రామ స్థాయిలో అంత ఫోకస్ చేసి దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎలక్షన్స్కి వెళ్ళినట్టు లేదు. ఎందుకంటే క్యాజువల్గా ఏదైతే సర్పంచ్ ఎలక్షన్స్ జరుగుతాయో అదే తరుణంలో నార్మల్గా వాళ్ళు కొంతమంది క్యాడర్ వాళ్ళ కార్యకర్తలు కావచ్చు, వాళ్ళ అభ్యర్థులు కావచ్చు, దీనికి సంబంధించి మొత్తం కూడా ఎన్నికలు బలపరిచిన అభ్యర్థులు అందరూ కూడా ప్రచారంలో పాల్గొన్నారు. కానీ అటు మీరు కాంగ్రెస్ ప్రభుత్వంలో తీసుకుంటే రేవంత్ రెడ్డితో సహా మంత్రులంతా కూడా కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా సర్పంచులకి ప్రచారం చేసింది. దాంతోపాటు దాదాపు ఎక్కువ సీట్లు వచ్చినాయి, వాళ్ళకి 8,000 పైచీలకు సీట్లు వచ్చినాయి. కానీ వీళ్ళు నార్మల్ అంటే ఉన్న అభ్యర్థులను వాళ్ళ క్యాడర్ను పెంచుకుంటూ కూడా దాదాపు 4,000 పైన అభ్యర్థులు రావడాన్ని కాంగ్రెస్ కంటే కూడా ఎక్కువ మెజార్టీ, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది దాదాపు 80 నుంచి 90% రావాలి. కానీ అది రాకపోవడంతో ఇప్పుడు డైరెక్ట్గా కౌంటర్ చేస్తూ ఉన్నారు. అటు కేటీఆర్ ఇటు హరీష్ రావు ఇద్దరు కూడా కౌంటర్ చేస్తూ ఉన్నారు. సో దీనికి రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యాడు అని చెప్పి కూడా, ఒకవేళ పార్టీ గుర్తు లేకపోతేనే ఈ రకంగా వ్యతిరేకత ఉంటే, సో ఇప్పుడు నిజంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఒకవేళ పార్టీ గుర్తులు ఉంటాయి, మరి మీ పార్టీ గుర్తులు ఉంటే మీ పరిస్థితి ఏందంటూ కూడా ఒకవైపు ఎద్దేవా చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ 4,000 పైచీలకు సర్పంచ్ ఎలక్షన్స్లో అభ్యర్థులు గెలవడం, మొత్తం బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా ఫుల్ జోష్లో ఉంది. ప్రస్తుతం ఎంపీటీసీ జెడ్పీటీసీ మీద ఫుల్ ఫోకస్ పెట్టారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో కేటీఆర్ హరీష్ రావు తిరుగుతూ ఉన్నారు, క్యాడర్కి మొత్తం బలోపేతం చేస్తూ ఉన్నారు. సో రేపు ఎల్లుండి 21 తేదీ రోజు కేసీఆర్ కీలక మీటింగ్ పెట్టనున్నారు. ఎమ్మెల్యేలు మొత్తం క్యాడర్ అంతా కూడా కార్యకర్తలు కావచ్చు, మొత్తం రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, గ్రామ సర్పంచులు కూడా అందరూ ఈ మీటింగ్లో పాల్గొంటారు. ఈ మీటింగ్లో కీలక నిర్ణయం కూడా తీసుకోబోతున్నారు. ఎందుకంటే ఏదైతే ఇద్దరు అటు హరీష్ రావు కావచ్చు, ఇటు కేటీఆర్ కావచ్చు, ప్రతిష్టాత్మకంగా ఏ నిర్ణయం తీసుకున్నా బీఆర్ఎస్లో ఇద్దరు కలిసి చేస్తూ ఉంటారు. దీనికి సంబంధించి కూడా హరీష్ రావు పేరు గతంలో, అంటే హరీష్ రావుని గతంలో అంటే విమర్శలు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు గతంలో చాలాసార్లు విమర్శలు చేశారు. హరీష్ రావుని బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎల్లగొట్టడానికే కుట్రలు చేస్తూ ఉన్నారు. కేటీఆర్ని ముఖ్యమంత్రి చేసి హరీష్ రావుని కిందికి తొక్కుతున్నారనే వాదన కూడా వినపడ్డది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కేటీఆర్ కంటే ఎక్కువ సీట్లు, దాదాపు ఏదైతే సిరిసిల్లకు సంబంధించి 117 సీట్లు ఉంటే దాంట్లో 80 సీట్లు వచ్చినాయి కేటీఆర్ నియోజకవర్గంలో. కానీ హరీష్ రావు సిద్దిపేటకు సంబంధించి దాదాపు 60%, 50 to 60% సీట్లు వచ్చినాయి. సో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రతిష్టాత్మకంగా అక్కడ ప్రచారం చేసింది. అందరు నాయకులు కావచ్చు, ఏదైతే ముఖ్యంగా మంత్రి ఏదైతే ముఖ్యమంత్రి స్థాయి వాళ్ళు వెళ్ళి అక్కడ ప్రచారాలు చేశారు. అయినప్పటికీ కూడా హరీష్ రావు మార్క్ అనేది కనబడింది. ఇప్పటికే 7 సార్లు కూడా హరీష్ రావు నాన్ స్టాప్గా ట్రిబుల్ షూటర్ అంటారు. సో 7 సార్లు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు. 2004 నుంచి కూడా ఎప్పుడూ కూడా ఓడిపోని పరిస్థితి ఉంది. ఇంకోటి హరీష్ రావుకి ముఖ్యంగా ఆయన కేసీఆర్ బాటలో నడుస్తాడు. కేసీఆర్ తర్వాత ఆలోచనలు కానీ, క్యాడర్తో సంబంధాలు కానీ, కార్యకర్తల్ని ఎలా చూసుకోవాలి, కార్యకర్తలతో మమేకమై ఎలా ఉండాలనేది హరీష్ రావుకి తెలుసు. హరీష్ రావుకి కూడా ముఖ్యంగా చాలా, అంటే పార్టీలకు అతీతంగా కూడా పెద్ద ఎత్తున అటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, అన్ని పార్టీలకు కూడా పెద్ద ఎత్తున ఆయనకి పార్టీకి అతీతంగా కూడా అందరూ సన్నిహితంగా ఉంటారు. ఇప్పటికే బీఆర్ఎస్ క్యాడర్ కూడా ఉత్సాహంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. జనంలోకి కేసీఆర్ కూడా రాబోతున్నారు. ఇప్పుడు పక్కా ప్లానింగ్తో ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఇప్పటికే గతంలో చెప్పారు కార్యకర్తలకు మాకు గ్యాప్ వచ్చినటువంటి మాట,
వాస్తవం అనేది కూడా ఒప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది ఓటమి తర్వాత. ఇప్పుడు దాన్ని ఫుల్ఫిల్ చేసే విధంగా ఉంటుందంటారా? ఇప్పటికే క్యాడర్ జోష్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏం చెప్తున్నారు క్యాడర్ దీనికి సంబంధించి? ఎస్, ఇప్పుడు దీనికి సంబంధించి 4,000 పైన ఎప్పుడైతే గెలిచారో సో మీటింగ్ కూడా 21 ఉండబోతుంది కేసీఆర్ అధ్యక్షతన. దీనికి సంబంధించి కూడా ముఖ్యంగా కేటీఆర్తో పాటు హరీష్ రావుకి కీలక పదవి ఇవ్వబోతున్నారు. సో వర్కింగ్ ప్రెసిడెంట్, రెండవ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయనకు కీలక బాధ్యత అప్పగించబోతున్నారు అనేది కూడా పార్టీలో చర్చనీయాంశమైంది. వీరిద్దరూ కలిసి మొత్తం ఏదైతే దక్షిణ తెలంగాణ వైపు ఏది వరంగల్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, మొత్తం ఈ 4-5 జిల్లాలు కూడా మొత్తం హరీష్ రావు చూసుకుంటూ ఉంటారు. అతి సన్నిహితంగా కూడా అక్కడ ప్రజలతో మమేకమై ఉంటారు. సో కేటీఆర్ హైదరాబాద్లో కావచ్చు, హైదరాబాద్లో చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా కేటీఆర్ చూస్తూ ఉంటారు. దీనికి సంబంధించి అంటే ఇద్దరూ కలిసి మమేకమై పనిచేస్తే ఇంకా పార్టీ క్యాడర్ ఇదవుతుంది అనేది ఇది కేసీఆర్ కూడా కీలక నిర్ణయం తీసుకుని, ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఏదైతే జూబ్లీహిల్స్ ఓటమి కావచ్చు, కంటోన్మెంట్ ఓటమి కావచ్చు, దాని తర్వాత పూర్తి బాధ్యతలు అంటే కేటీఆర్తో పాటు హరీష్కి పూర్తి బాధ్యతలు అప్పజెప్పాలనేది సూచించినట్టు కూడా తెలుస్తూ ఉంది. మరి 21 రోజు కూడా మరి నిర్ణయం తీసుకోబోతున్నారని కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ వర్గాల్లో ఫుల్ జోష్లో ఉన్నారు. హరీష్ రావుకి సంబంధించి కూడా అంతా క్యాడర్ అంతా కూడా ఫుల్ జోష్లో ఉన్నారు. దీనికి సంబంధించి మొత్తం కూడా ఏదైతే హరీష్ రావు ఏదైనా అంటే ఏ ప్రోగ్రాం తలబెట్టినా, హరీష్ రావు గతంలో బై ఎలక్షన్స్ వచ్చినా, ఏదైనా ఎన్నిక వచ్చినా హరీష్ రావు కనుక దాని బాధ్యత తీసుకుంటే గెలిచిన దాఖలాలే ఉన్నాయి తప్ప ఓడిపోయిన దాఖలాలు ఎక్కర్లేవు. సో ఇవన్నీ చూసుకుంటే కనుక హరీష్ రావుకి పదవి ఇవ్వడమే బెటర్ అన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మొన్న కేటీఆర్ చెప్పారు, అలాగే కేటీఆర్ మొన్న మాట్లాడుతూ చెప్పారు, అంటే మేము కార్యకర్తలతో అలాగే మొత్తం క్యాడర్తో సరిగా అటాచ్లో లేము, అందువల్లే మేము ఓడిపోయాము అని కూడా చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. దాన్ని చక్కదిద్దుకుంటామంటూ కూడా చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. సో మేము కమిటీ అంటే గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు వేస్తామంటూ కూడా చెప్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే మొత్తం క్యాడర్ అంతా కూడా మొత్తం ఒక్క దగ్గరికి తీసుకొచ్చి 2029లో మన ప్రభుత్వం వస్తుంది, బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది అని ఖచ్చితంగా అటు హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ చెప్తా ఉన్నారు. సో చూద్దాం, మరి హరీష్ రావుకి అయితే మంచి కీలక పదవి అయితే ఇస్తున్నారు కాబట్టి మరి ఇంకా అత్యుత్సాహంగా పనిచేస్తారని కూడా అటు బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నారు. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ తీసుకున్నటువంటి సంచలన నిర్ణయంతో పార్టీకి పూర్వవైభవం వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా క్యాడర్ చెప్తోంది. రంగంలోకి ట్రబుల్ షూటర్ హరీష్ రావు దిగారు. క్యాడర్లో ఈ నేపథ్యంలో జోష్ నింపేందుకు పక్కగా కేసీఆర్ ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా హరీష్కు ప్రమోషన్ దక్కనుందనేటువంటి వార్త పొలిటికల్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతోంది. కేటీఆర్తో కలిసి పార్టీ పునర్నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నట్లుగా సమాచారం.